రావి చెట్టు కింద నిలబడకూడదంట, గోర్లు నైట్ టైం కట్ చేయకూడదంట. ఈ మొత్తం మిత్స్కి బ్యాక్లో యాక్చువల్ లాజిక్ ఏంటో తెలుసా? మన పూర్వీకులు చెప్పింది కష్టపడి ఆలోచించి మీ ముందు వివరంగా చెప్పబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు డిస్కస్ చేశాం. ఇప్పుడు ఒకసారి లాజిక్తో చూద్దాం, సర్ప్రైజింగ్గా ఉంటుంది. లెట్స్ బ్రేక్ ద మిత్స్ విత్ ఫ్యాక్ట్స్. వెల్కమ్ టు హర్ష వ్లాగ్స్. కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హర్ష వ్లాగ్స్. గుర్తుపెట్టుకోండి, మీరు చేసే సబ్స్క్రైబ్ చిన్నదే కావచ్చు, కానీ అది మాకు చాలా విలువైనది. ఇంకెందుకు లేటు, సరదాగా సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. నాకు ఎప్పటి నుండో వినిపిస్తున్న ఒక మిత్ ఏంటంటే రాత్రిపూట రావి చెట్టు కింద నిలబడకూడదు. రీజన్ అడిగితే పెద్దవాళ్ళ మాటకి ఎదురు చెబుతావా అంటారు. బట్ దీనికి అసలు రీజన్, రావి చెట్టు పగలంతా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, రాత్రి మాత్రం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఇది నిజంగా సర్ప్రైజ్ కదా, ఒకే చెట్టు పగల ఒకలాగా నైట్ ఒకలాగా బిహేవ్ చేయడం. సో మనకు ఆక్సిజన్ అవసరం కాబట్టి పగల నిలబడినా ప్రాబ్లం లేదు, నైట్ మాత్రం ఈ పని చేయకూడదు. నిమ్మకాయలు, మిర్చి ఇంటి ముందు వేలాడదీయడం. ఇప్పుడు చెప్పే విషయం అందరూ అగ్రి చేయాల్సిందే. మనం ఎవరింట్లో చూసినా బయట నిమ్మకాయలు, మిర్చి వేలాడుతూ ఉంటాయి. కొందరు దీనికి పెట్టిన పేరు నరదిష్టి అని. బట్ ట్రూత్ ఏంటంటే నిమ్మకాయలు, మిర్చి రెండూ కూడా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని నశింపజేసే గుణాలు ఉన్నాయి. వీటిని కట్టడం వల్ల అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇలా చెబితే అందరూ లైట్ తీసుకుంటారని మన పూర్వీకులు ఇలా ఇంప్లిమెంట్ చేశారనమాట. నేను నెయిల్స్ కట్ చేసుకుంటున్నప్పుడు నైట్ టైం ఎందుకు కట్ చేస్తున్నావు అని మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేశారా? ఒకవేళ ఎందుకు చేయకూడదో మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సన్సెట్ తర్వాత గోర్లు కత్తిరించకూడదు. ఇది వరకంటే ఎలక్ట్రిసిటీ లేనప్పుడు ఇలా చేయమని చెప్పేవారు, ఎందుకంటే సరిగ్గా కనపడక వేలికి గాయం అవుతుందేమో అని. దీనికి పొద్దుపోయాక ఇలా గోర్లు కట్ చేయడం దరిద్రం అని మీ ఇంట్లో వాళ్ళు చెప్పి ఉంటారే, కరెక్టేనా? ఇప్పుడు చెప్పబోయేది కొంచెం సెన్సిటివ్ విషయం. మన ఇంట్లోని లేడీస్ పీరియడ్స్ టైంలో టెంపుల్కి వెళ్ళకూడదు అని అంటారు. మెయిన్గా అప్పట్లో లేడీస్కి శానిటరీ ప్యాడ్స్, పెయిన్ కిల్లర్స్ వంటి బేసిక్ నీడ్స్ అవైలబుల్లో ఉండేవి కావు. గుడికి వెళ్ళడం, అక్కడ చాలాసేపు నిలబడి ఉండటం ఆ సమయంలో ఆడవాళ్ళకి ఎంతో ఇబ్బందిగా ఉండే వ్యవహారం. అందుకనే వారు గుడిలోకి వెళ్ళకూడదని ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలని చెప్పేవారు. నేను నాన్ వెజిటేరియన్ని, బట్ వీక్లీ 2 days మాత్రం వెజిటేరియన్ అయిపోతాను. నేనే కాదు, మా ఫ్యామిలీ కూడా అంతే. ఎందుకమ్మా ఇలా అని అడిగితే సాటర్డే తినకూడదు అంటుంది. సండేకి సాటర్డేకి డిఫరెన్స్ ఏంటని అడిగితే ఇవన్నీ నీకు ఎందుకు, చెప్పింది విను అంటారు మన పేరెంట్స్. బట్ విషయం ఏంటంటే డైలీ నాన్ వెజ్ తినడం వల్ల డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇండియాలో ఎంతో మంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. సో మనం వీక్లీ 1 or 2 days అయినా నాన్ వెజ్కి బ్రేక్ ఇవ్వాలి. నార్మల్గా అయితే మాట వినం కాబట్టి ఆ రోజు ఏదో ఒక దేవుడికి ఆ డేని డెడికేట్ చేస్తాం. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్కి వెళ్లే ముందు కొంచెం షుగర్ యాడ్ చేసిన కర్డ్ మీలో ఎంతమంది తిన్నారు? ముఖ్యంగా ఎగ్జామ్కి వెళ్లే ముందు పెరుగు, పంచదార తిని వెళ్ళాలి అంటారు. ఎందుకో తెలుసా? పెరుగు బాడీని కూల్ చేస్తుంది, పంచదార ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇవి రెండు కలిపి తీసుకుంటే బాడీ కూల్ అవ్వడమే కాక ఇమీడియట్ గా ఎనర్జీ బూస్ట్ కూడా జరుగుతుంది. ఇవి రెండు ఎగ్జామ్స్ సరిగ్గా రాయడానికి కావాలి, అంటే బిఏ సూపర్ మ్యాన్ లాగా. పగిలిన అద్దం ఇంట్లో ఉంటే శనిరా తీసి బయటపడే అని అంటారు. ఈ మాటలు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారా? పూర్వకాలంలో అద్దాలు చాలా ఖరీదైనవి అండ్ ఆల్సో ఇంజ్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి నిర్లక్ష్యాన్ని నివారించడానికే ఇలా చెప్పేవారు. ఇది కూడా ఎక్కడి నుండి స్ప్రెడ్ అయిందో తెలుసా? పురాతన రోమ్ ప్రజలు అద్దాలను పగలగొట్టడం వల్ల 7 years దురదృష్టం వస్తుందని రోమన్స్ స్ప్రెడ్ చేశారు. రోమన్స్ నమ్మకాల ప్రకారం జీవితం తనను తాను పునరుద్ధరించుకోవడానికి 7 years పడుతుందని ఒక విశ్వాసం. గైస్, మీకు మ్యారేజెస్ లో కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్ లో గిఫ్ట్స్ అవి ప్రజెంట్ చేస్తారు కదా, అలాగే మనీ కూడా ఇస్తారు. మనీ ఇచ్చేటప్పుడు అబ్జర్వ్ చేశారా, మాక్సిమం అందరూ ఆడ్ నెంబర్ అమౌంట్సే ఇస్తారు. మనం పెళ్లిళ్ళకి, పేరెంటాలకి డబ్బు చదివించేటప్పుడు 101 రూపాయి, 1001 రూపాయి చదివిస్తాం. ఇలా ఎందుకు చేస్తారంటే ఆడ్ నెంబర్ని డివైడ్ చేస్తే 0 రాదు, అదే ఈవెన్ నెంబర్ని డివైడ్ చేస్తే 0 వస్తుంది. 0 అంటే శూన్యం కాబట్టి వారి జీవితం అలా ఉండకూడదని 1 రూపాయి కలిపి ఇచ్చేవారు. అంతేకాక 50, 100, 1000 ఇలా ఏవి తీసుకున్నా నెంబర్ 0తోనే ఎండ్ అవుతుంది. అది కూడా ఒక కారణం కావచ్చు. 1 రూపాయి యాడ్ చేయడం వల్ల కంటిన్యూటీ ఉంటుందనే నమ్మకం. ఇది మాత్రం చాలా సాడ్. నల్లపిల్లి జాతి మొత్తం మీద వేసిన ఒక పెద్ద అపవాదు. నల్లపిల్లి మనం వెళ్లే దారికి అడ్డు వస్తే దాన్ని దురదృష్టంగా భావిస్తారు. ఈ నమ్మకం ఇండియాలోనే కాదు, వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా ఉంది. ఈ మూఢనమ్మకం యొక్క రూట్స్ అనేవి ఈజిప్షియన్స్ నుండి వచ్చింది. వారు నల్లపిల్లుల్ని దుష్టజీవులని, దురదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు. ఇండియాలో నలుపు రంగు ఎక్కువగా శనిదేవుడితో ముడిపడి ఉంటుంది. ఒక నల్లపిల్లి మీ దారిని దాటితే మీరు మీ ముందు వేరొకరిని దాటనివ్వాలి అని అంటారు. ఇది చాలా సెల్ఫిష్ గా అనిపిస్తుంది, కానీ పురాణాల ప్రకారం ఈ విధంగా మొదటి వ్యక్తికి అన్ని దురదృష్టాలు ఉంటాయి అండ్ మీకు ఉండవు అనే భ్రమ. నోరు లేని జీవాల మీద ఇలాంటి అపవాదు వేయటం కరెక్ట్ కాదు. ఇంకా ఈ మూఢనమ్మకానికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఉత్తరం వైపు ముఖం పెట్టి పడుకోకూడదు. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి హ్యూమన్ బాడీకి మధ్య ఉన్న రిలేషన్ మేబీ మన పెద్దలకి తెలిసి ఉండొచ్చు. బ్లడ్ ప్రెషర్, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ డిఫరెన్సెస్ వల్ల కలిగే ఇతర వ్యాధులకు సంబంధించిన హానికరమైన ప్రభావాలను నివారించడానికి వారు దక్షిణ దిశలో తలలు పెట్టుకుని పడుకోవాలని సూచించారు. అయితే మళ్ళీ విచిత్రంగా మనం ఉత్తర దిశలో తలపెట్టుకొని నిద్రపోతే చనిపోతామనే భ్రమలోకి దిగజారిపోయింది. గురూజీ, కన్ను అదిరితే ఏదో తేడా జరుగుతుందంటగా, నిజమేనా? ఒకవేళ నిజమైతే ఎంతమంది దీని వల్ల ఎఫెక్ట్ అయ్యారో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి.
ఈ వీడియో చేసే టైంకి నాకన్ను కూడా అదురుతుంది. అయితే మన ఛానల్‌కి మంచి రీచ్ వస్తుందేమో చూద్దాం. జోక్స్ అపార్ట్, ఈ కన్ను అదరటంకి డిఫరెంట్ కల్చర్స్‌లో డిఫరెంట్ మీనింగ్ అయితే ఉంటుంది. అసలు కన్ను అదరటానికి రీజన్ ఏంటంటే, సైంటిఫిక్‌గా చెప్పాలంటే డ్రింకింగ్, స్ట్రెస్, అలర్జీస్ అండ్ కళ్ళు పొడిబారిపోవడం వల్ల వస్తుంది. కన్ను అదిరితే ఏమీ కాదు బాసు. ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. పిల్లలకి దిష్టి చుక్క ఎందుకు పెడతారో తెలుసా? పిల్లల మెడ మీద లేదా నుదుటి మీద చిన్న నల్ల చుక్క పెట్టడం మనం ఎప్పుడు చూసే విషయం. అయితే ఎందుకు అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. దీనిని నాజర్ ఉతర్నా అంటారు. పిల్లల వైపు వచ్చే అన్ని నెగిటివ్ ఎనర్జీని రాకుండా ఉంచేందుకు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, అలాంటి ప్రదేశం ఉన్న పిల్లవాడిని అసహ్యంగా చూపిస్తుంది. అంటే ఎవరూ ఆ బిడ్డ గురించి చెడుగా ఆలోచించరు. అందుకే కొందరు ఈ పిల్లల రూపాన్ని ఆ దిష్టి చుక్కతో మార్చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. గ్రహణం సమయంలో బయటకు అడుగు పెట్టవద్దని అందరికీ చెప్పడానికి ఏకైక కారణం ఏమిటంటే, అది కళ్ళకు సంబంధించిన రెటీనా, కాలిన గాయాలకు కారణం అవుతుందని. అంతే తప్ప ఇంకేమీ లేదు. చాలా ఇళ్లల్లో ఆ టైంలో భోజనం చేయకూడదు అంటారు. దీనికి మెయిన్ రీజన్ ఈ గ్రహణం టైంలో జరిగే వెదర్ చేంజెస్ వల్ల ఫుడ్ ఏమైనా కలుషితం అవుతుందేమో అని అప్పట్లో అలా చెప్పేవారు. అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన తర్వాత స్నానం చేయాలి. ఖచ్చితంగా స్నానం చేయాల్సిందే. ఇప్పుడంటే చాలా డిసీజెస్‌కి మెడిసిన్ అవైలబుల్‌లో ఉన్నాయి. బట్ మన తాత ముత్తాతలు ఉన్నప్పుడు చాలా డిసీజెస్‌కి ఇవేమీ లేవు. అందులో హెపటైటిస్, మసూచి అండ్ అదర్ ప్రాణాంతక అంటువ్యాధులు ఉన్నాయి. కాబట్టి ఇంటికి వచ్చి పూర్తిగా స్నానం చేయడం ఉత్తమం. చాలా మంది సందర్శించే ప్రదేశం చల్లగా అనిపించకుండా మృతదేహాన్ని బయట ఉంచితే ఏ ఇన్ఫెక్షన్లు దాగి ఉంటాయో మీకు ఎప్పటికీ తెలియదు. సో ఖచ్చితంగా స్నానం చేయాలి. ఇదివరకటి రోజుల్లో సూర్యాస్తమయం తర్వాత ఊడ్చవద్దు అంటారు. ఆడవాళ్ళు ఇది మీకోసమే. చాలా ప్రాంతాల్లో సన్సెట్ తర్వాత మీరు ఊడ్చితే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది అని చెబుతారు. ఇక్కడ కారణం ఏంటంటే, అప్పట్లో ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ లేదు. పనులన్నీ పగలే చేసి త్వరగా పడుకునేవాళ్ళు. సో ఇంట్లో విలువైన ఐటమ్స్ ఏవైనా చిన్నవి ఉంటే కింద పడితే ఈవినింగ్ టైంలో ఊడిస్తే అవి పోతాయని ఇలా చెప్పడం జరిగింది. తులసాకుల్ని నమలకూడదు. తులసి లక్ష్మీదేవి అవతారం అని, అందుకే ఆకులను నమలకూడదని ఇది ఒక నమ్మకం. కానీ స్పష్టంగా తులసి ఆకు ఆరోగ్యకరమైనది అయినప్పటికీ దానిలో కొద్దిగా ఆర్సెనిక్ కూడా ఉంటుంది. కాబట్టి మీ పళ్ళు పసుపు రంగులో మారకుండా అండ్ ఎనామిల్ పోకుండా ఉండటానికి మీరు నమలకుండా మింగితే మంచిది అంటారు. ఇది ఒక ఫేమస్ సూపర్ స్టిషన్. దీనిని బేస్ చేసుకుని చాలా సినిమాలే వచ్చాయి. ఇది భారతదేశంలోని మూఢనమ్మకాల్లో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్‌గా 13th నెంబర్ అంటే ఒక భయం. యేసు 13వ శిష్యుడు యోధ ఆయనకు ద్రోహం చేసిన వ్యక్తి అనే వాస్తవం నుండి ఇది ఉద్భవించింది. క్రిస్టియన్ మతం ఆగమనంతో పాటు ఇది భారతదేశానికి కూడా స్ప్రెడ్ అయింది. కొన్ని ఏరోప్లేన్ కంపెనీస్ రెగ్యులర్‌గా విమానాల్లో 13th రోను ఖాళీగా ఉంచేస్తారు. ఇంకా కొన్ని హోటల్స్‌లో 13th ప్లేస్‌ని 14th నెంబర్‌తో రీప్లేస్ చేస్తారు. అంత భయపెట్టిన నెంబర్ ఈ 13. ఈ వీడియోకి ఇదే లాస్ట్ అండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇది మన బాయ్స్‌కి విసుగు తెప్పించే సూపర్ స్టిషన్. హెయిర్ కట్ ట్యూస్‌డే చేపించుకోకూడదు అనే మాట. మంగళవారం హెయిర్ కట్ ఇప్పటికీ చాలా మంది ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు మంగళవారం కటింగ్, షేవింగ్ చేసుకుంటే అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే మాత్రం చేసుకోకూడదు అని చెబుతారు. కానీ కారణం చెప్పరు. అయితే దీనికి అసలు కారణం అంటే షాక్ అవుతారు. గతంలో సోమవారాలు సెలవు ఉండేది. దీంతో అందరూ సోమవారం కటింగ్ చేయించుకునేవాళ్ళు. సో మంగళవారాలు సెలూన్ షాపులు మూసేసేవాళ్ళు. ఇదో మూఢనమ్మకంగా ఇప్పటికీ మంగళవారం కటింగ్ చేయించుకోకూడదు అనే మూఢనమ్మకం పెట్టుకున్నారు. ఇవన్నీ వినిపించేప్పుడు నవ్వొస్తుంది. కానీ మన పెద్దలు ప్రతి మాట వెనక ఉండే నిజం ఒక విజ్ఞానం. భయంతో కాదు, అవగాహనతో చేయాలి. బ్లైండ్లీ నమ్మటం కాదు, అసలేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీకు గుర్తున్న ఇలాంటి మూఢనమ్మకాల గురించి కామెంట్లో చెప్పండి. వీటిలో మీరు నమ్మిందేది, మిమ్మల్ని ఆశ్చర్యపెట్టిందేది? మన జ్ఞానాన్ని భయం కప్పేసింది. ఇప్పుడు సమయం వచ్చింది మళ్ళీ ఆ జ్ఞానాన్ని వెలికి తీయటానికి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హర్ష వ్లాగ్స్.